రాజన్న సినిమాలో నటించిన యాని గుర్తుందా? ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? చైల్డ్ ఆర్టిస్టులు చాలా మంది టాలీవుడ్ లో నటించి ఇంకా కొత్త వాళ్ళు నటిస్తూ అలరిస్తూ ఉంటారు. కొందరు చైల్డ్ ఆర్టిస్టుగా మొదలుపెట్టి పెద్దయ్యాక కూడా స్టార్లుగా నిలదొక్కుంటారు. ఇలా ఎప్పటికప్పుడు చైల్డ్ ఆర్టిస్టులు చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతుంటారు. అందులో కొద్ది మంది చెరగని ముద్ర వేస్తారు. అందులో నాగార్జున నటించిన రాజన్న మూవీలో నటించిన బేబీ యాని గుర్తుండే ఉంటుంది. బేబీ యాని అంటే తెలియకపోవచ్చేమో గాని మల్లమ్మ అనగానే టక్కున గుర్తుకొస్తోంది. ఎందుకంటే ఈ ఒక్క మూవీతోనే ఈ అమ్మాయి పాపులారిటీ తెచ్చేసుకుంది. అనుష్క, ప్రభాస్, కాజల్, నాగార్జున అంటే తనకు చాలా ఇష్టమని చెప్పే బేబీ యానీకు చోటా భీమ్ యానిమేషన్ చిత్రాలంటే మరీ ఇష్టమట. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ భాషా చిత్రాల్లో నటిస్తూ సౌత్ ఇండియా చైల్డ్ ఆర్టిస్ట్ గా పేరుగాంచింది. సినిమాల్లోనే కాకుండా సీరియల్స్ లో కూడా నటించి మంచి పేరు తెచ్చుకుంటున్న బేబీ యాని ఇటీవల వచ్చిన రంగస్థలం మూవీలో హీరో రామ్ చరణ్ సోదరిగా నటించి వరేవా అనిపించింది. అన్నయ్య ఆది చనిపోయినప్పుడు చేసిన యాక్టింగ్ చూసి ఆమెకు మంచి ఫ్యూచర్ ఉందని చాలా మంది కితాబిస్తున్నారు. 3 ఏళ్ల వయసులో సినీ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె ఇప్పటికే తన నటనతో 2 నంది అవార్డులు సొంతం చేసుకుంది. ట్రాప్ అనే తెలుగు ఫిలింలో నటించి అవార్డు అందుకుంది. గోరెంటాకు అనే తెలుగు సీరియల్లో అద్భుత నటనకు గాను 2001లో టీవీ నంది అవార్డు సాధించుకుంది. అనంతరం అతిథి, స్టాలిన్, ఏక్ నిరంజన్, విక్రమార్కుడు తదితర చిత్రాల్లో మంచి పేరు కొట్టేసింది. బేబీ యాని సినీ బ్యాక్గ్రౌండ్ ఏమాత్రం లేకుండా అనగనగా ఓ రోజు చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ఆనతి కాలంలోనే స్టార్ అయింది. ఈమె ఫ్యామిలీ నిజానికి తెలుగు వాళ్ళు కాదు, మలయాళీలు. అయితే ఈమె పుట్టింది మాత్రం హైదరాబాద్ లోనే. ఈమె పేరెంట్స్ ఉద్యోగరీత్యా భాగ్యనగరంలో సెటిల్ అయ్యారు. బేబీ యాని మలయాళంతో పాటు తెలుగు సూపర్ గా దంచేస్తోంది. ఇప్పటి వరకు 25 సినిమాల్లో నటించిన బేబీ యాని చాలా పెద్ద పెద్ద నటులతోనే అంటే మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, నాగార్జున, గోపీచంద్, రవితేజ, జగపతి బాబు, రామ్ చరణ్ తదితరులతో కలిసి వెండితెరను షేర్ చేసుకుంది. ఇక ఈ మధ్యనే ఓ భోజ్పురి చిత్రం శివాలో నటించి మెప్పించింది. 2011లో రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ డైరెక్షన్ లో వచ్చిన రాజన్న మూవీతో అందరి చేత ప్రశంసలు అందుకుంది. అందుకే ఈ మూవీ తన జీవితంలో అద్భుత చిత్రంగా ఉంటుందని బేబీ యాని చెబుతూ ఉంటుంది. Please subscribe to Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe to Public Talk TV. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake, 'cause I don't fucking care.